హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చికెన్ కర్రీ ఏ విధంగా చేస్తానో చూపిస్తాను అండి. నేనైతే ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని క్లీన్ చేసేసుకొని అందులో అయితే ధనియాల పొడి, కొబ్బరి, అల్లము, ఉప్పు, కారం టేస్ట్ తగ్గినట్టు అండి, కొంచెం పెరుగు, కొంచెం ఆయిల్ వేసుకొని పక్క పెట్టేసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ పక్క పెట్టేసుకొని ఆనియన్స్ చిన్నగా కట్ చేసేసుకొని ఈ విధంగా వేపుకోవాలండి. వేపుకొని గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే టేస్ట్గా ఉంటుంది, గ్రేవీ వస్తుందండి. అందుకే నేను ఈ విధంగా చేశాను. అది పక్క పెట్టేసిన తర్వాత అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసి కొంచెం లవంగము, సాజీరా, దాల్చిన చెక్క వేసేసి పుదీనా, మెంతికూర ఇది గోలనివ్వాలని మంచిగా గోలిన తర్వాత కొంచెం అల్లం దాంట్లో చికెన్లో వేసి కలిపాం కాబట్టి కొంచెం వేసుకోవాలండి. కొంచెం కొబ్బరి, ధనియాల పొడి, కొంచెం పసుపు వేసుకొని గోలనివ్వాలి. తర్వాత చికెన్ పీసెస్ వేసుకోవాలండి. చికెన్ వేసేసుకొని కొంచెం గోలనివ్వాలి. కొంచెం గోలిన తర్వాత మనం ఇందాక ఆనియన్స్ వేంపి పెట్టుకున్నాం కదండి, అది మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసేసుకొని కలుపుకోవాలండి. కొంచెం గోలనివ్వాలి. దాన్ని ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటాయి, ఇంకొంచెం గ్రేవీగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసేసుకొని దగ్గరికి అయ్యాక ఉంచుకోవాలండి. అట్లయితేనే ముక్కకి మంచిగా గ్రేవీ పడుతుందండి, మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఇట్లయితే అంతే అండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో అయితే ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని అంతే అండి, సింపుల్గా అయిపోయింది. థ్యాంక్ యూ అండి.